అంగం గట్టిపడడానికి కారణం రక్తం రావడం. రక్తం రావాలంటే హార్ట్ నుంచి కొన్ని గొట్టాల ద్వారా అంగానికి వస్తూ ఉంటుంది. డైరెక్ట్గా హార్ట్ నుంచి ఒక గొట్టం అంగానికి లేదు, అది వేరే గొట్టాలకు పొట్టలోకి వచ్చేసి అక్కడ నుంచి పెల్విస్ అంటాం, ఇంటర్నల్ ఇలియక్ ఆర్టరీ అంటాం, ఇలా పుడెండల్ ఆర్టరీ, లాస్ట్కు క్యావర్నోజల్ ఆర్టరీ తయారవుతుంది. ఈ ఆర్టరీ జస్ట్ 1 మిల్లీమీటర్ డయామీటర్ ఉంటుంది. ఈ ఆర్టరీస్ అన్నీ కూడా కొవ్వు పెరిగినప్పుడు కొవ్వు కొంత వెళ్ళి లోపల డ్యామేజ్ అవుతుంది, కనుక కొవ్వు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి. తర్వాత రెండోది ఏమిటి అంటే మనిషి జనరల్ బరువు పెరగకూడదు. శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది. రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది, బ్రెత్లెస్నెస్ అంటుంటారు. సెక్స్ చేసినప్పుడు కూడా బ్రెత్లెస్నెస్ వస్తుంది. బాగా తింటే రన్ చేయలేరు, బాగా తింటే సెక్స్ చేయలేరు. ఒక రౌండ్ ఆఫ్ రన్ చేయగానే ఇమ్మీడియట్గా సెకండ్ రౌండ్కి పోలేరు. శృంగారంలో కూడా ఒక రౌండ్ కాగానే సెకండ్ రౌండ్ ఇమ్మీడియట్గా చేయలేరు. కనుక ఏ వ్యక్తికి అయితే బరువు ఎక్కువ ఉంటుందో ఆ వ్యక్తి స్టామినా తగ్గిపోతుంది. జనరల్గా బరువు పెరగకుండా చూసుకోండి. ఇవన్నీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పొడవు పెరగడానికి, లావు పెరగడానికి మందులు లేవు. జనాలు మోసం చేయడానికి కోసమని మీరు మామిడి పండు తినండి, మామిడి పండు అంత సైజ్ అవుతుంది, లేదా ఒక క్యారెట్ తినండి, క్యారెట్ అంత సైజ్ అవుతుంది, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మార్కెటింగ్ చేస్తారు. అంతేగాని ఏ మందులతో కూడా పెరగదు లెంత్ కానీ గర్త్ కానీ. గర్త్ పెరగాలంటే అక్కడికి వేరే దాన్ని తీసుకొచ్చి పెట్టాలి. మనం ఫ్యాట్ని తీసుకొచ్చి అక్కడ పెడితే పేషెంట్ ఓన్ ఫ్యాటే ఆటోలాగస్ ఫ్యాట్ అంటారు. కొద్ది నెలల తర్వాత అక్కడ నుంచి అది వెళ్ళిపోతుంది, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇకపోతే కొన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్ట్ అలోగ్రాఫ్ట్ అని ఒక గ్రాఫ్ట్ ఉంది. ఆ అలోగ్రాఫ్ట్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ పెడితే దాని గర్త్ పెరుగుతుంది. లెంత్ పెరగాలనుకుంటే లోపల ఇట్లాంటి ఇంప్లాంట్ పెట్టాల్సిందే. ఇంప్లాంట్ కూడా విపరీతంగా పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే యూజువల్గా మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా 8 నుంచి 9 సెంటీమీటర్లు ఉంటుంది. మధ్యలో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది. మనం దీన్ని మరీ ఎక్కువ లాగినాం అనుకోండి, అక్కడ మూత్రం వచ్చే గొట్టం తెగిపోతుంది. అందుకని మీకు ఎరెక్షన్ ఉన్నప్పుడు ఎంత వస్తుందో అంత, యూజువల్గా 1 to 2 సెంటీమీటర్స్ గెయిన్ మాత్రమే పెడితే ఉంటుంది. లేదు మాకు విపరీతమైన లెంతే కావాలనుకుంటే మూత్రం వచ్చే గొట్టాన్ని తీసేసి కింద పెరీనియంలో పెట్టేసి పెరీనియల్ యూరెథ్రోప్లాస్టీ అనే ఒక సర్జరీ చేసి అప్పుడు దీన్ని పెంచవచ్చు. అది చాలామందికి యాక్సెప్టెన్స్ ఉండదు, ఎందుకంటే మూత్రం మగవాడు కూడా కూర్చొని పోయాల్సి ఉంటుంది, నిల్చొని పోవడానికి లేదు. సో బెస్ట్ థింగ్ ఈజ్ విపరీతమైన ఆలోచనలు, చాలా పొడుగా ఉండాలని అనుకోవడము, చాలా లావుగా ఉండాలని అనుకోవడం పొరపాటు. కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మన తండ్రులు తాతలు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరికీ స్పెషల్గా గాడిదలాగా ఇంత పొడవు 2 ఫీట్లు 3 ఫీట్ల పొడవు పెనిసులు లేవు. కనుక ఉన్నదాన్నే ఎలా బాగుపరుచుకోవాలి, ఎలా వాడుకోవాలి అనేది ఎక్కువ ఇంపార్టెంట్. అంతేకాని లేనిది ఊహించుకొని ఇంత పొడవు ఉండాలి, ఇంత లావుగా ఉండాలని అనుకోవడం పొరపాటు. అమ్మాయిల జననాంగాల నుంచి 10 సెంటీమీటర్ల డయామీటర్ ఉన్న పాప తల బయటికి వస్తుంది, మరి అంత లావుగా ఎవరికీ ఉండదు. కనుక లావు గురించి పొడవు గురించి విపరీతమైన ఆలోచనలు ఆ పోర్నోగ్రఫీ చూసి పెట్టుకోకండి, అది రేర్ థింగ్. తర్వాత కెమెరా ట్రిక్లో కూడా కొద్దిపాటి పొడవు ఉన్నా కూడా ఎక్కువ పొడవు ఉన్నట్టు అనిపించడము, కొద్దిపాటి లావుగా ఉన్నా కూడా చాలా లావుగా ఉన్నట్టు అనిపించడము, ఇట్లాంటివి వాళ్ళు కొన్ని చేస్తారు. కనుక అది భ్రాంతి, దాన్ని చూసుకొని నిజం అనుకోకండి. హ్యాపీగా ఉన్నదాంతో తృప్తిగా ఉండండి, ఎక్కువసార్లు చేయండి. గట్టిగా లేకపోతే లోపలికి వెళ్ళదు. ఎంత పొడవు ఉన్నా కూడా, ఇంత పొడవు ఉన్నా కూడా ఇది గట్టిగా లేకపోతే అక్కడికి వెళ్ళి ముడుచుకుపోతుంది. కనుక దీనికి మంచి మందులు ఉన్నాయి, వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మెంతులు పనిచేయవు, లేదా మందులు ఇచ్చినా పనిచేయని వాళ్ళకు ఇట్లాంటి ఇంప్లాంట్స్ ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ బయట కానీ ఏదో రకంగా మొత్తానికి ఈ కాలంలో 90 ఏళ్ల ముసలాయన కూడా 20 ఏళ్ల అమ్మాయితో కూడా శృంగారం చేయడానికి వీలుగా ఉంటుంది.